మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ లో మేము ధైర్యంగా సవరణ రూపంలో చెప్పాం. ఒక 4 నుంచి 5 సవరణలు చేశాం. దాంట్లో 3 అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సవరణలు కూడా తర్వాత కేంద్రం ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మాకు అవసరమైతే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం సెంట్రల్ తో బాగా ఉండడం అనేది అది కూడా చాలా అవసరమే. అలాగని ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలైనా పక్కన పెట్టి మా రాష్ట్ర ప్రజల కోసమే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు తప్ప తర్వాత మీలాగా కాదు. తప్పకుండా ముస్లిం సోదరులకు ఏ అయితే సమస్య ఉందో వాటిని సవరణ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తెచ్చాం. ఆ సవరణలు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సవరణలు కూడా కేంద్రం ఆమోదించింది. అవన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ప్రజలకు కూడా మేము తెలియజేస్తాం. ఇది మా స్టాండ్. ఓపెన్ గా ధైర్యంగా మేము సపోర్ట్ చేశామని చెప్తాను. కానీ దాంట్లో ముస్లిం సోదరులకు అన్యాయం కలగకుండా ఈ రకంగా చేశామని చెప్తాను. అదే తర్వాత ఈ రోజు మీరు పూలు చెల్లించుకునే మీ పార్టీ వాళ్ళు మీరేం చేశారు? మీ సొంతం వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఒక రాజ్యసభ సభ్యుడు అవసరం లేని లోక్సభలో అయితే మీరు మద్దతు ఇస్తారు, అవసరం ఉండే రాజ్యసభలో ఆటోమేటిక్ గా జగన్ రెడ్డి ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో రాజ్యసభ మెంబరు 100% ఒప్పుదానికి బీజేపీకి సపోర్ట్ చేయడం ఇది వాస్తవం కాదు. అంటే ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి, ఎందుకు ఈ 2 నాలుగు ధోరణి? మేము ఓపెన్ గా చెప్తున్నాం, మేము సపోర్ట్ చేసామని. మీ మాదిరి లోక్సభలో అట్లా రాజ్యసభలో ఇట్లా చేసి ముస్లింలను మోసం చేసే ఆ పరిస్థితి కానీ ముస్లింలను మోసం చేయాలని అతను మీలాగా కానీ మాది ఒకటే స్టాండ్, తర్వాత ఒకటే ఇదిగానే ఉంటారు. తర్వాత పులివెందులలో ఉండే ముస్లిం సోదరులను కూడా ధైర్యంగా మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు నిన్న ఒక వారం కిందట రంజాన్ జరుపుకున్నారు ఈద్గా. ఆ ఈద్గా వచ్చేదానికి కానీ ఈరోజు మీరు ఆ రకంగా ప్రార్థన చేసుకుంటే అంత మంచి వాతావరణం ఉండేదానికి మేము కారణం కదా. మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని కూడా మీరు ఆలోచించండి. ఈ వక్ఫ్ చట్టం వస్తాదని బిల్లు పెడతాదని తెలిసినప్పుడు అదే పనిగా తర్వాత మా వాళ్ళందరినీ కలుపుకొని ముస్లిం సోదరులందరినీ రమ్మని మీకు ముందు అలాట్ అయినట్టు ఎక్కడ ఆ చట్టంలో ఏదన్నా పొరపాటున ఏమన్నా వేరే రకంగా వస్తాయేమో అని మీకు అలాట్ అయిన భూములు ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి మేము ఆర్డీఓ దగ్గరికి పిలిచిపోయి మేము సర్వే చేయించి ఈరోజు 9 ఎకరాలు మొత్తం ఫెన్సింగ్ వేసి కూడా వాళ్ళకి అప్పగిస్తా ఉన్నాం. ఇది వాస్తవం కదా. తర్వాత బాపనపల్లి రూట్ లో ఒక 3/4 ఎకరా ఉంటే అది కూడా రైతుతో మాట్లాడి ఆ 3/4 ఎకరా కూడా తర్వాత ఈరోజు ముస్లిం సోదరులకు హ్యాండ్ ఓవర్ జరిగింది. ఇవన్నీ గత 15 మీరు 30-40 ఏళ్ల నుంచి మిమ్మల్ని గెలిపిస్తా వచ్చిన ఈ పులివెందుల ముస్లిం సోదరులకు మీరేం చేసినారో తర్వాత ఏ చర్చకైనా కులంగల చర్చకైనా మేము రెడీ. కాబట్టి ఎవరు వాస్తవంగా ముస్లిం సోదరుల పట్ల ఎవరు ప్రేమగా ఉన్నారు, తర్వాత ఎవరు ఈ రకంగా చిన్న ఉదాహరణ పిన్నిమేషన్ రసూల్ తమ్ముడు ఇస్మాయిల్ వాళ్ళకి ఎంతో సేవ చేశాడు, మాకు కూడా మిత్రుడు. దురదృష్టవశాత్తు కరోనాలో ఆయన చనిపోతే వాళ్ళ పార్టీకి అంత చేసిన అతను మేము ఏ రోజు అతన్ని ఓటు కూడా అడగలే, మాకు ఓటు కూడా వేయలే. కానీ స్నేహధర్మంగా కరోనాలో కూడా మేము ధైర్యంగా చూను మేమంతా. వాళ్ళు ఓట్లు వేయించుకొని రాజకీయం చేసుకొని కరోనాకు భయపడి అతను చున్ను కూడా రాలే. అంటే నేను ఇది ఎగ్జాంపుల్. ముస్లింల పట్ల మాకు ఏదైనా నిబద్ధత ఉంటే ఆ రకంగా ఉంటారు తప్ప మీలాగా లోక్సభలో ఒక పార్టీకి రాజ్యసభలో ఒక పార్టీకి చేయం. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ముస్లిం సోదరులంతా మీరు ఏ విధంగా అధైర్యపడకండి. మీ ప్రతి ఒక్క ఏదన్నా మీ మతానికి సంబంధించి కానీ మీ ఆస్తులకు సంబంధించి కానీ మీ చట్టాలకు సంబంధించి కానీ ఏ చిన్న అంశం వచ్చినా కూడా మేము అలాగే మా ముఖ్యమంత్రి గారు మీకు 100% సపోర్ట్గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.